హలో అందరికీ నిన్న మా చెల్లితో వీడియో కాల్ చేస్తున్నప్పుడు అది బోండాలు తింటుందండి. అందుకే నాకు కూడా తినాలనిపించింది. కానీ పూణేలో అస్సలు బాగోదు. అసలు బయట ఏ సౌత్ ఇండియన్ టిఫిన్ కూడా అంత ఏం అనిపించదు. అందుకనే ఈరోజైతే నేను ఇంట్లోనే చేసేసుకుంటున్నాను. ఈ పిండి 2:1 రేషియోలో ఉండాలి. 2 కప్స్ మైదాకి 1 కప్ పెరుగు వేసుకోవాలి. అది వేసుకొని బాగా కలిపి ఒక 2 to 3 hours మ్యాక్సిమం 4 hours వరకు అయితే ఉంచితే చాలా బాగుంటుంది. అది పెట్టేసిన తర్వాత సాల్ట్, బేకింగ్ సోడా అండ్ కొంచెం జీలకర్ర వేసుకుని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ బబుల్స్ లాగా రావాలన్నమాట. అంతవరకు వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం ఇంకా లూజ్గానే ఉందనిపిస్తే కొంచెం మైదా వేసుకుంటే బెటర్. అయితే ఇప్పుడైతే ఆయిల్ కాగిందో లేదో చూసేద్దాము. మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. అండ్ ఒకవేళ పెద్ద బర్నర్లో చేసుకుంటే మాత్రం సిమ్లో పెట్టుకుంటే బెటర్. నేనైతే పెద్ద బర్నర్లో చేసుకుంటున్నాను, అందుకని సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక వాయి వేసుకుందాము. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బయట తింటే మనకి మహా అయితే ప్లేట్కి 4 ఇస్తాడు. అది కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఎన్ని వచ్చాయో కూడా మీకు చూపిస్తాను ఎట్ లాస్ట్. అండ్ వేసాక కొంచెం తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకే వైపు కాలిపోయి ఇంకో వైపు కాలదనమాట. సో 2 sides కాలేలాగా ఇలా తిప్పుకుంటూ కొంచెం ఓపిక్గా 5 to 8 minutes వరకు పడుతుందండి. సో మెల్లగా చేసుకోవాలి. చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఇప్పుడైతే దీన్ని తీసేద్దాము. భలే ఉంది, కానీ నాకు షేప్స్ అయితే సరిగ్గా రాదు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నేను నార్మల్గా ఎలా చేత్తో మామూలుగా వేసేస్తాను. ఇలా నెక్స్ట్ వాయి కూడా వేసేద్దాము. చూసారా ఇలా బాగా పొంగిపోతున్నాయి. ఇలా వేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఎన్ని అయ్యాయో అండ్ ఎన్ని అవుతున్నాయో. ఇదిగోండి ఇలా వచ్చాయి. అండ్ ఇక్కడ 4 అవుతున్నాయి. నాకు ఒక 3 వాయిలు అయ్యాయి. ఇప్పుడైతే తినేస్తుందో చూడండి ఎలా వస్తుందో. ఇలా రావాలన్నమాట. భలే ఉంటుంది. ఇక నేను కూడా ఫుల్గా తినేయచ్చు. ఇప్పుడైతే తింటున్నాను. ఇలా మీరు కూడా చేసుకోండి. ఇంట్లో చేసుకుంటే క్వాంటిటీ బాగా వస్తుంది అండ్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సూపర్ ఉంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.